हाई फ्रेंड्स अंदर की नमस्ते वेलकम बैक टू अवर चैनल हिस्टारिकल यात्रा నేను మీ మారుతి చెట్పల్లి ఈ రోజు మనం ఈ వీడియోలో నేపాల్ దేశంలో ఉన్న నేపాల్లో అతి పురాతనమైన దేవాలయం నేపాల్ ప్రజలకు ఇష్ట దేవాలయము నేపాల్ ప్రజలు ఏది కోరుకుంటే అది నెరవేర్చే మనోకామనా దేవి దేవాలయం దగ్గరికి అయితే మనం వచ్చేసినాం ఈ వీడియోలో ఈ దేవాలయానికి సంబంధించిన ఫుల్ స్టోరీ అదే విధంగా ఇక్కడ ఎలాంటి వసతులు ఉంటాయి ఇక్కడికి ఏ విధంగా రీచ్ అవ్వాలనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఎవరైనా కొత్తగా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది చూస్తున్నారు వీడియోస్ ని కాకపోతే సబ్స్క్రైబ్స్ మాత్రం చాలా తక్కువ వస్తున్నాయి దయచేసి మీరు ఇచ్చే సపోర్ట్ వల్లనే నేను మరికొన్ని మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురాగలుగుతా కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ దేవాలయం నేపాల్ దేశం గోర్ఖాలోని సాహిద్ లఖాన్ అనే గ్రామీణ ప్రాంతం త్రిశూలి మార్యాండి అనే రెండు నదుల మధ్యలో ఉన్న కాఫాక్ దాదా కొండపైన ఈ దేవాలయం అయితే నిర్మించబడి ఉంది మనం చూస్తున్న ఈ మనోకామనా దేవి దేవాలయం 17వ శతాబ్దంలో రామ్షా పృథ్వీషా అనే గోర్ఖా రాజులచే నిర్మించబడిన దేవాలయము అయితే చాలాసార్లు ఈ దేవాలయం అయితే ఇక్కడ నేపాల్లో జరిగిన భూకంపాల ద్వారా ధ్వంసం కావడం జరిగింది మరమ్మతులు చేస్తూ ప్రస్తుతం అయితే ఈ విధంగా ఉంది 1988 నైరుతి వైపు 6 అంగుళాలు భూకంపం వలన నైరుతి వైపు 6 అంగుళాలు వంగింది 2025 ఏప్రిల్లో వచ్చిన మరో భూకంపం వలన ఈశాన్య దిక్కున 9 నుండి 12 అంగుళాలు పైకప్పుపై పగులు ఏర్పడ్డాయి 2015 జూన్లో 130 నుంచి 140 మిలియన్ నేపాల్ రూపాయలతో పురావస్తు శాఖ ఆధ్వర్యంలో పునర్నిర్మాణాన్ని అయితే ప్రారంభించడం జరిగింది అది సెప్టెంబర్ 2018లో పూర్తయింది ఈ దేవాలయాన్ని 2 అంతస్తులుగా సాంప్రదాయ నేపాలీ పగోడా శైలిలో నిర్మించడం జరిగింది నేపాల్ దేశంలో ఉన్న చాలా దేవాలయాలు కూడా ఇదే శైలిలో నిర్మించబడి ఉంటాయి అంతేకాకుండా మన దేశంలో ఉన్న మనాలిలో ఉన్న హిడింబాదేవి టెంపుల్ కూడా ఇంచుమించు ఈ విధంగానే నిర్మించబడి ఉంటుంది ఈ దేవాలయం సముద్ర మట్టానికి 1300 మీటర్ల ఎత్తులో ఉంటుంది కొండపైన ఉంటుంది అంటే దాదాపుగా 4300 అడుగుల ఎత్తులో ఈ కొండపైన ఈ దేవాలయాన్ని అయితే నిర్మించడం జరిగింది ఇక్కడికి రావాలంటే మనము రోప్ కార్ ద్వారా రావచ్చు లేదా బై రోడ్ ట్రిప్ ద్వారా కూడా రావచ్చు కాకపోతే వీల్ బేస్ ఎక్కువగా ఉన్న కార్లు అంటే ఎక్కువ హైట్లో ఉన్న కార్లు మాత్రమే ఈ దేవాలయం దగ్గర వరకు రాగలగవు ఎందుకంటే రోడ్డు మాత్రం అంత బాగుండదు హిల్ స్టేషన్ కాబట్టి మట్టి రోడ్లోనే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది సో దానికి ప్రత్యామ్నాయ మార్గంగా 1998 నవంబర్ 24వ తేదీన రోప్ కార్ స్టేషన్ అయితే ప్రారంభించడం జరిగింది రోప్ కార్ స్టేషన్ మనకు చిట్వాన్ దగ్గర ఉంటుంది అక్కడి వరకు మనం కార్లో కానీ మనం వచ్చే వెహికల్లో కానీ వచ్చి అక్కడ నుండి మనము రోప్ కార్ ద్వారా ఈ దేవాలయానికి అయితే 10 నిమిషాల టైంలోనే మనం రీచ్ కావచ్చు మన ఇండియా నుంచి ఇక్కడి వరకు రావడానికి ఏ విధంగా రావచ్చు అనేది నేను ఇంకో వీడియో చేయడం జరిగింది ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా అక్కడ నుంచి ఆ వీడియోని కూడా పూర్తిగా చూడండి ఈ కొండపైన కొలువుదీరిన మనోకామనాదేవి అమ్మవారిని పార్వతి అవతారం భగవతి దేవిగా పూజిస్తుంటారు ఇక్కడ నేపాల్ ప్రజలు వాళ్ళు ఏ పనిని మొదలు పెట్టాలన్నా వాళ్ళు ఏ విధమైన కార్యక్రమాన్ని మొదలు పెట్టాలన్నా ఇక్కడికి వచ్చి అమ్మవారికి ముడుపులు మొక్కులు చెల్లించిన తర్వాతనే వారు ఆ కార్యక్రమాలను అయితే ప్రారంభించడం జరుగుతుంది వాళ్ళ ఇష్ట దైవంగా వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేర్చే దైవంగా ఇక్కడ ఈ కొండపైన మనోకామన అమ్మవారు అయితే కొలువుదీరడం జరిగింది ఇక్కడ ప్రతి సంవత్సరం 3 ఉత్సవాలను అయితే అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఒకటి దశైన్ 2 తీహార్ 3 నవరాత్రి ఉత్సవాలు దశైన్ అంటే చెడుపై మంచి విజయాన్ని సాధించిందనే గుర్తుగా 10 రోజుల పాటు పండుగను నిర్వహించుకుంటారు తీహార్ అంటే లక్ష్మీ దేవతను పూజిస్తూ ఉంటారు 5 రోజుల పాటు ఈ పండుగను నిర్వహించుకుంటారు నవరాత్రి అంటే మనలాగే సేమ్ మనం దుర్గామాతను ఎలాగైతే పూజిస్తుంటామో అదేవిధంగా నవరాత్రి ఉత్సవాలు ఇక్కడ కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది సో పొద్దున కొండపైనకి వచ్చిన పొద్దున్న నుండి ఏం తినలే అందుకనే ఇక్కడ చిన్న ఫుడ్ అయితే తింటున్నాం టెంపుల్ దర్శనానికి వెళ్ళక ముందే బాగా లైన్ ఉంది కాబట్టి ఇక్కడ అమ్మవారికి మన దగ్గర ఏ విధంగా అయితే మనము మేకలను కోళ్ళను బలి ఇస్తుంటామో అదే విధంగా ఇక్కడ కూడా మేకలను కోళ్ళను అంతేకాకుండా
బర్రెలను కూడా ఇక్కడ బలిస్తూ ఉంటారు. సేమ్ మన తెలంగాణలో ఏ విధంగా అయితే మనము పండుగలను జరుపుకుంటామో ఇక్కడ కూడా అదే విధంగా జరుపుకుంటారు. నిజంగా ఆ కాలంలో ఇంత ఎత్తులో ఈ దేవాలయాన్ని ఏ విధంగా నిర్మించారో తెలియదు, కానీ భక్తుల సౌకర్యార్థం ప్రస్తుతం అయితే ఎలాంటి ఇబ్బంది కలగకుండా వసతులు అయితే అన్ని విధాలుగా బాగున్నాయి ఇక్కడ. మీరు ఈ ఆలయాన్ని ఎప్పుడైనా దర్శించుకోవడానికి రావాలనుకున్నట్లయితే ఫెస్టివల్స్ టైంలో కాకుండా మిగతా టైంలో రావడం బెటర్ ఆప్షన్. ఎందుకంటే ఫెస్టివల్ టైంలో చాలా ఎక్కువ రద్దీ ఉంటుంది కాబట్టి ఆ టైం స్కిప్ చేయడం బెటర్ ఆప్షను. మనం ఈ ఆలయం దగ్గర స్టే చేయాలనుకున్నట్లయితే చాలానే లాడ్జెస్, రూమ్స్, అదేవిధంగా హోటల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ రూమ్ ఛార్జెస్ వచ్చేసి మేము 6 మెంబర్స్ ఉన్నాం. 6 మెంబర్స్కి అడగడం జరిగింది. మా 6 మెంబర్స్కి వచ్చేసి 1000 రూపీస్ పర్ డే. అంటే మనకు 1000 రూపాయలకు 6 ఉండడానికి లేదా 7 ఉండడానికి రూమ్ అయితే మంచి నీట్గా ఉన్నాయి. రూమ్స్ కూడా మళ్ళీ మంచి వ్యూ కూడా ఇక్కడ నుండి మనకు కనిపిస్తూ ఉంటుంది. రూమ్స్కి అలాగే ఫుడ్కి అయితే ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సో శని ఆదివారాలు అయితే మనకు మనకమ్మ టెంపుల్ ఉంది కదా, టెంపుల్ అయితే ఎక్కువ రష్ ఉంటుంది. చూస్తున్నారు కదా, లైన్ అయితే దాదాపు ఒక 2 కిలోమీటర్స్ ఉంది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇవాళ వీకెండ్ సాటర్డే అండ్ సండే అయితే చాలా రష్ ఉంటుంది. మేమైతే మార్నింగ్ 8:30కి రోప్ కార్ దగ్గరికి వచ్చినాం. ఇంకా చూడండి మనకైతే 2:30 అవుతుంది. 2:30 వరకు ఇంకా దర్శనం కూడా కాలేదు. ఈ ఆలయము ఇక్కడ ఉన్న ఇండ్లు సముద్ర మట్టానికి 1300 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. మరి ఇక్కడ వాటర్ ఎట్లా అనేది అందరికీ డౌట్ రావచ్చు. సో ఇక్కడ వాటర్ సప్లై అనేది రూపీస్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఇట్లాంటి మీటర్ని అయితే ఏర్పాటు చేసి వీళ్ళకి వాటర్ సప్లై అయితే చేస్తున్నారు. ఈ సప్లైకి వీళ్ళ దగ్గర అమౌంట్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సేమ్ మనం కరెంట్ బిల్ ఏ విధంగా అయితే కడతామో వీళ్ళు ఇక్కడ వాటర్ కూడా బిల్ కట్టాల్సి ఉంటుంది. మన తెలుగు వాళ్ళు అయితే కలిసి చూస్తున్నారు కదా. ఎక్కడి నుంచి అమ్మా? ద్వారకపూరే కదా. ద్వారకపూర్ నుండి 12 రోజుల ట్రిప్ ప్రైవేట్ బస్ అయితే మాట్లాడుకుని వచ్చారు. సో చాలా సమయం తర్వాత అయితే మాదైతే దర్శనము ప్రశాంతంగానే అయిపోయింది. మనకు లోపల పండితులు అయితే కొబ్బరికాయను అలాగే బొట్టును అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, కొబ్బరికాయలు కొట్టడానికి ఇట్లాంటి యంత్రాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మన దగ్గర ఇట్లాంటి యంత్రం ఏర్పాటు చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళ చేతులు అయితే తిరిగించుకుంటారని నాకు అనిపించింది. సో మీరేమనుకుంటున్నారు? మన దేవాలయాల దగ్గర కూడా ఇలాంటి యంత్రాన్ని ఏర్పాటు చేస్తే ఏ విధంగా ఉంటుందనేది మీ ఒపీనియన్ అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. మన కరీంనగర్, జగిత్యాల, కొరుట్ల, రాయకల్ ప్రాంతాల నుంచి ఈ నేపాల్ ట్రిప్ని రావాలనుకున్నట్లయితే మన దగ్గర వెహికల్స్ అవైలబుల్గా ఉన్నాయి. వెహికల్లో ఎవరైనా రావాలనుకున్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి. మా నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తే అక్కడ నుండి మా కాంటాక్ట్ అయినట్లయితే ఫుల్ ప్యాకేజ్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఇలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. వాటికి నేను ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇలాంటి ట్రావెల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల మేము మరికొన్ని మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి వీలుంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ హిస్టారికల్ యాత్ర.